హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే కల్కి మూవీలో మన ఎన్టీఆర్ అన్న ఉన్నారు అని చెప్పి అయితే రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. మనకి చాలా అఫీషియల్ పేజెస్ లో కానివచ్చు, ఇన్స్టా పోస్టులు, ఈ వీడియోస్ వామో తెగ అయితే వైరల్ అయిపోతున్నాయి అనమాట. అసలు నిజంగానే మన కల్కి మూవీలో ఎన్టీఆర్ అన్న ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే అది గెస్ట్ రోల్ అయిపోయి ఉంటే కనుక ఒకవేళ సైడ్ రోల్ అయిపోద్ది కదా అని చెప్పేసి చాలా మంది అన్నారనమాట. దాని అన్నింటికి కూడా ఈ వీడియో డీటెయిల్ గా సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి నేను అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మీరైతే చేయండి. ఏంటంటే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ముందుగా కల్కి మూవీ నుంచి ఒక్కొక్క అప్డేట్ కూడా బాంబ్ పోయినట్టయితే పేరుతుంది అనమాట. మనకు ఒక్కొక్క అప్డేట్ లో ఒక్కొక్క మాస్ అప్డేట్ అనమాట. ఏంటంటే ఆ అప్డేట్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారు, మన ప్రభాస్ ఫ్యాన్స్. మనకి ఈ అప్డేట్ లోనే తెలిసిపోతుంది ఏంటంటే 600 కోట్లకి కూడా వీళ్ళు న్యాయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పక్కా 1000 కోట్ల మార్కు దాటిద్ది అని చెప్పేసి అయితే చాలా మంది అయితే అంటారు అనమాట. అంటాం కూడా కాదు, ఖచ్చితంగా దాటిద్ది అనమాట. మనకి ఏంటంటే ఒక్కొక్క అప్డేట్ లో ఒక్కొక్క మాస్ అనమాట. ఏంటంటే మొన్న రీసెంట్ టైమ్స్ లో అంటే అఫీషియల్ గా రాలేదు, తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అనమాట. మనకి విజయ్ దేవరకొండ గారు ఉంటారని చెప్పేసి రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. మనకి అదే విధంగా నెక్స్ట్ 2-3 రోజులకి అఫీషియల్ పేజెస్ లో వాళ్ళు తెలియజేశారు అనమాట విజయ్ దేవరకొండ గారు మూవీలో ఉన్నారు అని చెప్పేసి. మళ్ళీ తర్వాత మనకి రాజమౌళి గారి ఇంట్రొడక్షన్ మొదలవుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అక్కడ కూడా చాలా మంది అయితే ఆనందం పడ్డారు అనమాట. మాకు అదే విధంగా రామ్ గోపాల్ వర్మ ఈ మూవీలో ఉన్నాడని చెప్పేసి అన్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మూవీలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ అన్న మనకి ఏంటంటే రూమర్ ఉన్నాడు అని చెప్పేసి రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. మనకి రూమర్స్ అయితే కాదు, ఏమీ లేకుండా మనకి బయటకైతే రాదనమాట. మనకి అలాగే రేపో మాపో ఖచ్చితంగా కూడా అఫీషియల్ గా ఎన్టీఆర్ గారు మూవీలో యాడ్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగాను. మనకి దీనికి కూడా అర్థమవుతుంది ఏంటంటే మనకి మొన్న రీసెంట్ గా ఒక 5 days బ్యాక్ అనుకుంటా మనకి ఏంటంటే కల్కి మూవీ ఆడిషన్స్ అని చెప్పేసి త్వరపడండి అని చెప్పేసి అయితే పోస్టర్ రిలీజ్ చేశారు అనమాట. ఇదేంట్రా బాబు 4 నెలల్లో మూవీ రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు అనుకోవచ్చు. అక్కడే అర్థమవుతుంది మనకి ఇంకా ఎంత అంటే మనకి క్లైమాక్స్ ఎంత బాగా వీలైతే అంత బాగా షూట్ చేద్దామని అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనమాట. మనకి ఒకవేళ దీంట్లో వీళ్ళే కాదు ఇంకా 2-3 హీరోలు అయితే ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ఈ మూవీలో చేస్తే వాళ్ళు సైడ్ క్యారెక్టర్ అయిపోద్ది కదా అని మీరు అందరూ అనుకోవచ్చు. వాళ్ళు చెయ్యరేమో, ఇదంతా రూమర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు, చాలా మంది అంటున్నారు కూడాను. మనకి ఎందుకంటే వాళ్ళైతే సైడ్ క్యారెక్టర్ అయితే అవ్వదనమాట. మనకి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటే అది సైడ్ క్యారెక్టర్ అవుద్ది. మనకి మధ్యలో 5 నిమిషాలు 10 నిమిషాలు కనిపించి గెస్ట్ రోల్ అవుద్ది అనమాట. మనకి సినిమా మాస్ అయితే ఉండబోతుంది అనమాట. ఏంటంటే చాలా గెస్ట్ రోల్స్ అయితే ఉండబోతున్నాయి. మన ఎన్టీఆర్ గారిని కానివచ్చు, రాజమౌళి గారిని కానివచ్చు, విజయ్ దేవరకొండ గారిని కానివచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక గంట అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు మూవీలోను. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఒక 5 to 15 minutes కనిపిస్తారు అనమాట మూవీలోను. 15 minutes కూడా కష్టం, మహా అయితే ఒక 5-10 నిమిషాల్లో కూడా కనిపిస్తే గహనం అనమాట. మనకి ఏంటంటే ఆల్రెడీ షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. క్లైమాక్స్ షూట్ కోసం అయితేనే వెళ్తున్నారు అనమాట వీళ్ళందరూ కూడాను. మనకి ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి మాస్ అప్డేట్ వీళ్ళు త్వరలోనే ఇవ్వబోతున్నారని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. దీని గురించి డీటెయిల్ గా తెలిసిన తర్వాత డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోని మీరు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానివచ్చు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానివచ్చు షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.